నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను పొగాకు కాడలతోటి లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇవ్వండి 100 రూపీస్ ఇచ్చి ఒక బస్తా నిండా పొగాకు కాడలు తెప్పించుకున్నాను. ఇవి మాకు 2-3 టైమ్స్కి వస్తాయి మా మొక్కలకి. ఇప్పుడు వీటిలన్నిటిని ఇదిగోండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఈ ముక్కలు కట్ చేసినవన్నీ ఒక డ్రమ్ములోని వేసేసి OWDC ములిగినట్టు పోస్తే మనకి 1 వీక్ అంతా ఎర్రగా వచ్చి ద్రావణం మంచి ఘాటుగా వస్తుంది. అది 1:10 స్ప్రే అయినా చేయొచ్చు, లేదు మొక్క మొదట్లో కూడా పోయొచ్చు. నేను 2 చేస్తాను, స్ప్రే చేస్తాను, మొక్క మొదట్లో కూడా పోస్తాను. అలాగే నేను ఇంచుమించు ఇయర్లీ ఒక 4 టైమ్స్ చేస్తుంటాను, అంతకన్నా ఎక్కువ కాదు. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా, ఈ టైంలోని ఎక్కువగా పురుగులు అటాక్ చేస్తుంటాయి. మొక్క మొదట్లోని ద్రావణం వేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి అవి కొంచెం రావడానికి తగ్గుతుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో ఈ సీజన్లో ఎక్కువగా నేను పొగాకు కాడల ద్రావణం వేస్తాను. దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్తాను. ఇది OWDCలో నానబెట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులోని డ్రమ్లో పెట్టా. ఈ డ్రమ్లో పెట్టి ఇదిగోండి, ఇది OWDC డ్రమ్ము. ఎప్పుడు OWDC ఉంటుంది అలాగ మా దగ్గర కంటిన్యూగాను. మొక్కలు బాగా గుళ్ళబారి నేలంతా సారవంతంగా అయ్యి గుళ్ళబారడానికి కారణమే OWDC ఉంటే ఇంట్లోనే ఇంకేమీ ఉండక్కర్లేదు అసలు. ఇది మునిగినట్టు పోసి 1 వీక్ ఉంచితే మంచి రెడ్ కలర్గా ద్రావణం వస్తుంది. రెడ్ కలర్ వచ్చింది. మనం అప్పుడు మళ్ళీ ఎలాగ డైల్యూట్ చేయాలో, రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఎలాగ ఉంటుందో కూడా చూపిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అప్పుడు నేను మీకు పొగాకు కాడలు OWDCలో నానబెట్టాను కదా, ఆ ద్రావణం చూడండి ఇలా తయారైంది. ఇప్పుడు దీన్ని 1:10 రేషియోలోని మొక్కలన్నిటికి మొక్కలు మొదల్లో పోస్తున్నాం. 1:10 రేషియో మొక్కలు మొదట్లో పోస్తున్నాం. ఆ పొగాకు కాడలు నానిన తర్వాత చూసారా, రసం ఇలాగా వచ్చింది. దీంట్లో కొంత వాటర్ కలిపాను నేను, ఇంకా వాటర్ కలిపేసి పోయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.